హాయ్ ఎవ్రీవన్. నేను ఒక చిన్న ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. చాలా బాగుంటాయి కర్రీస్ అన్నీ కూడా, ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటాయి. నేను క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై ట్రై చేశాను, చాలా బాగుంది. దీన్ని చేసుకునే విధానం: ముందుగా క్యాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని ముక్కల్ని వేడి నీళ్ళలోకి యాడ్ చేసి ఒక 5 minutes 10 minutes అలా ఉంచేసి వడకుట్టేసుకోవాలి. తర్వాత కూరకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కూడా వేగి కొద్దిగా టమాటా ముక్క మెత్తబడిన తర్వాత దీంట్లో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసి కాస్త ఫ్రై అయినిచ్చి నూనె పైకి తేలుతున్న సమయంలో పక్కన పెట్టి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. క్యాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇంకొద్దిగా దించేస్తామనే ముందులోనే మెత్తగా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న పెప్పర్ని ఈ మిరియాలు చేసుకొని కాస్త ఒక స్పూన్ వేసుకొని దీంట్లో ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చుక్కకూరతో పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాను, చాలా బాగుంది. ముందుగా చుక్కకూరని ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా మెంతులు జీలకర్ర యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత దీంట్లో కొద్దిగా నువ్వులు ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకొని చిట్టపట్టలాడిన తర్వాత మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకుని చిక్కుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని మెదిపేసుకున్నాను. ఇది మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి బాగోదని నేను ఈ విధంగా పప్పు గుత్తితో నేను ట్రై చేసేసుకున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత మిక్సీ చేసుకున్న ఆ ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు వాటిని దాంట్లోకి యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న బాండీలోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోని కొన్ని ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు, పచ్చళ్ళు ఏమాత్రం కారం సరిపోకపోతే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసి మొత్తాన్ని కలిపేసుకుంటే పచ్చడి అనేది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చుక్కకూరతో పప్పు వండుకున్న పచ్చడి చేసుకున్న రెండు కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే అది పులుపు దాంట్లోనే ఉంటుంది కాబట్టి పచ్చళ్ళలో కానీ పప్పులో కానీ ఎటువంటి కూడా చింతపండు వేయాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో ఉన్న కొన్ని వంకాయలతో ఉల్లిపాయలు లేకుండా ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం ముందుగా బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసి ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయ కారాన్ని మాత్రమే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా సరిపడినంత వెల్లుల్లిపాయ కారాన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి సరిపడినంత కారం యాడ్ చేశాక దీంట్లోని కొద్దిగా శనగపిండి మీ కర్రీ కన్సిస్టెన్సీని బట్టి శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇది కొద్దిగా ఫ్రై అయ్యే వరకు నూనె పైకి తేలే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్ది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా కలుపుకున్న అన్నం మొత్తం కలుస్తుంది. దీంట్లో ఉల్లిపాయలు కానీ ఏమీ అవసరం లేదు. సింపుల్గా వంట అయిపోవాలన్నా కూడా క్యారేజీలో టైం లేనప్పుడు కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంట్లో కొన్ని వంకాయలు ఉన్నా కూడా పడేయకుండా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. వంకాయ శనగపిండి కర్రీ చాలా బాగుంటుంది.
సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా ఒక చిన్న ఫుడ్ బ్లాగ్ అనేది నేను రెడీ చేసుకున్నాను. ఈ కర్రీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవన్నీ కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గురువారంలో గొడవలు సృష్టించి అల్లర్లు